ఒకసారి ఒక చేపలు పట్టేవాడు ఒక చేపను పట్టుకొని మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ చేపను మహారాజు గారికి సమర్పించి ఇలా అన్నాడు, మహారాజా, ఈ చేప చాలా ప్రత్యేకమైనది. ఇది మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది అన్నాడు. చేప చాలా బాగుందని రాజుగారు ముచ్చటపడి ఆ చేపను తీసుకొని అతనికి 5,000 వరహాలు ఇచ్చాడు. అది చూసిన మహారాణికి చిన్న చేపకు 5,000 వరహాలు ఇవ్వడం నచ్చలేదు. దాంతో రాజుగారితో ఇలా అంది, మహారాజా, చేపను తెచ్చి ఇచ్చిన అతనికి 5,000 వరహాలు ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆ చేపను ఇచ్చేసి ఆ వరహాలను వెనక్కి తీసుకోండి అని అంది. దానికి మహారాజు ఇలా అన్నాడు, ఒక చేపలు పట్టి బ్రతుకుతున్న వ్యక్తికి ఇచ్చిన కానుకను వెనక్కి తీసుకోవడం మంచిది కాదు. ఆ ఆలోచన మానుకో అని అన్నాడు. కానీ రాణి దానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఎలాగైనా వరహాలను వెనక్కి తీసుకోవాలని రాజుగారిని ఒత్తిడి చేసింది. ఇంక చేసేదేం లేక రాజుగారు ఒప్పుకొని ఎలా వెనక్కు తీసుకోవాలో చెప్పమని రాణిని అడిగాడు. దానికి రాణి ఇలా అంది, చేప ఆడదో మగదో అడిగి తెలుసుకోండి. వాడు ఆడది అంటే మాకు మగచేప కావాలి అని, మగచేప అని అంటే మాకు ఆడచేపలే కావాలని చెప్పి తెలివిగా చేపను వెనక్కి ఇచ్చి వరహాలు వెనక్కి తీసుకుందాం అని అంది. రాజుగారు ఆ చేపలు పట్టేవాణ్ణి పిలిచి చేప ఆడదా మగదా అని అన్యమనస్కంగా అడిగాడు. దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం ఇచ్చాడు, మహారాజా, ఇది ఆడచేప కాదు, మగచేప అంతకన్నా కాదు. చాలా వింతైన చేప కాబట్టి మీకు ఇచ్చాను. ఆ సమాధానానికి మెచ్చిన రాజుగారు మరొక 5,000 వరహాలు ఆ చేపలు పట్టేవాడికి ఇచ్చాడు. ఇలా ఇస్తున్నప్పుడు ఒక వరహా జారి కింద పడిపోయింది. దానికోసం అతను మళ్ళీ వెతుకుతుండగా మహారాణి ఇలా అన్నది, చూశారా మహారాజా, వాడి పిసినార్తనం లేఖితనం మిమ్మల్ని ఎలా బురిడీ కొట్టించి మరొక 5,000 వరహాలు పుచ్చుకున్నాడో అని అంది. అప్పుడు రాజుగారు అతన్ని ఇలా అడిగారు, నీకు 10,000 వరహాలు వచ్చాయి కదా, మళ్ళీ కింద పడిపోయిన ఒక్క వరహా కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నావు అని అన్నారు. దానికి ఆ చేపలు పట్టేవాడు ఇలా సమాధానం చెప్పాడు, మహారాజా, నాకు నా కుటుంబానికి సరిపడా సంపాదనను మీరే నాకు కల్పిస్తున్నారు. అలాంటి మీరంటే నాకు చాలా గౌరవం. ఆ వరహా మీద మీ రూపు ఉంటుంది కదా, పొరపాటున కూడా దాన్ని ఎవరూ తొక్కడం నాకు ఇష్టం లేదు. అందుకే మహారాజా ఆ ఒక్క వరహాను వెతుకుతున్నాను. క్షమించండి మహారాజా అని అన్నాడు. అది విన్న మహారాజు మరొక 5,000 వరహాలు కానుకగా ఇచ్చి పంపించారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. చదువుకోని వారికి తెలివితేటలు ఉండవని, బాగా చదువుకున్నాం కాబట్టి బాగా తెలివితేటలు ఉంటాయనే అభిప్రాయానికి రాకూడదు. కొంతమందికి జీవితమే ఎన్నో తెలివితేటలను, అనుభవాలతో కూడిన శక్తియుక్తులను ఇస్తుందని తెలుసుకోవాలి.